నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజున మీతో మీడియా ముఖంగా కొంత సమాచారం మీకు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటే ఇటీవల కాలంలో కదిరి పట్టణంలో తిరువీధుల విస్తరణ కార్యక్రమం చేపడతామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. అందుకు గాను మొదటి విడతగా దేవస్థానం ముందున్నటువంటి వీధిని అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజున ఈ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధిగా నాకున్నటువంటి ఆలోచన కానీ అధికార యంత్రాంగానికి జిల్లా అధికార యంత్రాంగానికి కానీ ఉన్నటువంటి ఆలోచన విధానం చాలా స్పష్టంగా తెలియజెప్పాం. ఏమంటే అందరినీ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కన్సెన్సస్ తీసుకొని చేయాలన్నాము. రెండోది బెస్ట్ ప్రాక్టీసెస్ ఏది ఉందో అందరి ఆమోదయోగ్యమైనటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు పోవాలని చెప్పేసి మేము అందరం ఉన్నామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. కానీ గడిచిన వారం 10 రోజులుగా కొన్ని అవాస్తవాలు కొన్ని పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఏదో జేసీబీలు పెట్టేస్తారు, మార్కింగ్ ఇచ్చేసి కొట్టేస్తారు అని చెప్పేసి కొంతమంది అపోహలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే ఏదో కోట్లకు పోవాలని చెప్పేసి డబ్బులు తగిలేసుకుంటున్నారంట. మీకు ఈ నియోజకవర్గంలో గతంలో మాదిరిగా ఏవి జరగవు. అడ్డగోలు వ్యవహారాలు ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే కార్యక్రమము నిర్వహిస్తాం. రోడ్డు విస్తరణ అనేది అనివార్యమే, ఖచ్చితంగా చేసి తీరుతాం. దాంట్లో వెనక్కి పోయేది కానీ వెనక్కి తగ్గేది కానీ లేదు. కానీ దానికి కూడా ప్రజల సహాయ సహకారాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళ హక్కుల్ని కాలరాయకుండానే చేస్తామనేది మీకు అందరికీ కూడా మాటిస్తాను. తొందరపడేసి అపోహలకు గురయ్యి అనవసరమైనటువంటి విష ప్రచారాలు నమ్మి డబ్బు తగిలేసుకోవద్దండి, టెన్షన్ పడొద్దండి. ప్రశాంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇది ఊరి కోసం చేస్తున్నటువంటిది, ఏ వ్యక్తిగత లాభాపేక్ష పెట్టుకోనో రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇది అందరి కార్యక్రమం ఇది. కాబట్టి వీటిలో ఏవైనా అవాస్తవాలు కానీ పుకార్లు కానీ మీరు దయచేసి నమ్మొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. చట్టబద్ధంగా న్యాయబద్ధంగాని పదే చెప్తున్నాం. మీకు చట్టబద్ధంగా చేసే కొన్ని పద్ధతులు ఉంటాయి, న్యాయబద్ధంగా ఆలోచన చేసి కొన్ని ఉంటాయి. ఆ రెండింటిని సమన్వయం చేసుకుని చేస్తామని చెప్పేసి కూడా మీకు మాట ఇచ్చినాం. అందుకు కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో అయినా కూడా సర్వేకి టీముల్ని డెప్యూట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అసలు ఎక్కడ మనము ఎంత రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడతానో దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఏదైనా నష్టం కానీ నష్ట పరిహారాలు కానీ ఎంత మేరకు అవసరాలు ఉంటాయి అనేది ఆలోచనది ఒకటి ఎవాల్యుయేట్ చేసుకోవడానికే సర్వే టీముల్ని డెప్యూట్ చేస్తున్నాం. ఆ సర్వే టీంల బాధ్యతలు ఎంతవరకు ఉంటాయంటే విషయ సేకరణ, సమాచార సేకరణ, గ్రౌండ్ లెవెల్లో ఎంత మేర మనం వెడల్పు చేస్తున్నాము, సెంటర్ లైన్ ఏంది, దాని నుంచి అటువైపు ఇటువైపు ఎంత మేర విస్తీర్ణం చేస్తాం, వెడల్పు చేసినప్పుడు మీకు ఎంత మేర ప్రైవేట్ ఆస్తులు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ ఎంత ఉంది, ఇది మేము అసర్టైన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేసేటువంటి కార్యక్రమం కాదని సవినయంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నారు. మీరందరూ సంతోషంగా ప్రభుత్వం మీ హక్కుల్ని కాలరాయకుండా లేదంటే అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది. దాన్ని 100% కట్టుబడే పనిచేస్తా అని చెప్పేసి మీకు అందరికీ కూడా మాటిస్తున్నాం. కాబట్టి అనవసరంగా డబ్బులు తగిలేసుకోవద్దండి, టెన్షన్ పెట్టుకోవద్దు.